ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లా ఒంటిమిట్ట పులివెందులలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రతిపాటి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో మంత్రితో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రతిపాటి. వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ సంతోషంగా నూతన వధూవరులు కొత్త జీవితంలోకి అడుగులు వేయాలని ఆకాంక్ష. చిలకలూరిపేటలో రెవెన్యూ అధికారులపై దాడి చేసిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన సీఐ రమేష్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సర్కిల్ ఇన్స్పెక్టర్. గణపవరం బైపాస్ పై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న కారు. 3కి తీవ్ర గాయాలు. ఎడ్లపాడు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. వాహనదారులను హెచ్చరించిన ఎస్ఐ రామకృష్ణ. మంచి వైద్యుడిని కోల్పోయిన చిలకలూరిపేట ప్రాంతం. అనారోగ్యంతో డాక్టర్ నల్లమూతు ప్రసాదరావు మృతి. నివాళులర్పించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, ప్రముఖులు, వైద్యులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ప్రతి సంవత్సరం లాగానే హైదరాబాద్ లోని గిరిజవోలు రవీంద్ర ఇంటికి వచ్చారు. వారి గృహంలో రవీంద్రకి మరియు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గరికపాటి ఆదిత్యకి రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రవీంద్ర ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకుని డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు రాయుడు కంటి హాస్పిటల్ అధినేత డాక్టర్ నల్లమూతు ప్రసాదరావు మృతి చెందారు. ఆయన మృతి పట్ల శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో గత 40 సంవత్సరాలుగా ఆయన రాయుడు కంటి ఆసుపత్రిలో వేలాది మందికి వైద్య సేవలు అందించారని, నియోజకవర్గ ప్రజలతో పాటు పక్క జిల్లాల వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ ప్రజల దగ్గర మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారని, ఆయన మృతి వైద్య రంగానికి తీరని లోటని, చిలకలూరిపేట పట్టణం ఒక మంచి డాక్టర్ ని కోల్పోయిందని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానీకం ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారని, మరలా జగన్ ను వైసీపీని నమ్మి తమ స్వేచ్ఛను కోల్పోవడానికి వారు సిద్ధంగా లేరని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రత్తిపాటి మంత్రి ఫరూక్, షాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ఒంటిమిట్టలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి పార్టీల విజయం నల్లేరుపై నడకేనని, జగన్ మార్క్ అరాచకాలతో అల్లాడిపోతున్న పులివెందుల ప్రజానీకానికి అండగా నిలవటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకి
ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. జెండా ఇంటి మీద కవిత పథకం ఉండదా, పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే, కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద జెడ్పీటీసీ ఎన్నిక 12వ తేదీ జరగబోతా ఉంది. ప్రజల్లో సంవత్సర పాలన చూసిన తర్వాత ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తప్ప మరొక నాయకుడి గురించో మరొక ప్రభుత్వం కావాలనో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 19-24 మధ్య పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిది అటువంటి పాలన జీవితంలో కూడా చూడొద్దని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. భయభ్రాంతులతో నిద్రలేని రాత్రులు గడిపినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏ జిల్లాకు పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ మండలం పోయినా భయభ్రాంతులతో జీవించారు 5 ఏళ్ళు. ప్రజలు కోరుకునేటువంటిది గుండెమే చేసుకొని నిద్రపోవాలి, మా ఆస్తులు మాకు ఉండాలి, మా స్థలాలు మాకు ఉండాలి, మాకు రక్షణ ఉండాలి అనేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. సంవత్సర కాలంలో ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా చంద్రబాబు గారి అనుభవంతో పథకాలు ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు చూసిన తర్వాత ఇన్ని కష్టాలున్నా మాకు ఈ పథకాలు అమలవుతున్నాయని ప్రజలే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే రోజు పత్రికల్లో చూస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు, వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉందని. అయినప్పటికీ దేశంలో 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. తల్లికి మొదలు ఈ దేశంలో ఎక్కడ లేదు. 4 ఉన్నా, 6 ఉన్నా, 5 ఉన్నా, 1 ఉన్నా, ఎంతమంది ఉంటే అంతమంది 13 ఏళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. ఈరోజు మిగతా పథకాలు కూడా అమలు అవుతా ఉన్నాయి. గ్యాస్ అమలు చేసాం, రేపు బస్సు అమలు చేయబోతున్నాం. అదేవిధంగా స్త్రీశక్తి కూడా త్వరలో చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నిరుద్యోగం పూర్తి చేయాలంటున్నారు. ఇన్ని కష్టాలు ఉన్న ఈ పథకాలు అమలు అవుతున్నాయంటే చంద్రబాబు గారి గురించి ఈరోజు అందరూ కూడా ఇటువంటి నాయకుడే మాకు 15 ఏళ్ళు ఉండాలి. పవన్ కళ్యాణ్ కోరుకున్నటువంటి విధంగా కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి కుటుంబాలు తయారు చేసేటువంటి దానికి, చంద్రబాబు కోరుకున్న బంగారు కుటుంబాలుగా మార్చేటువంటి దానికి ఒక మంచి అవకాశాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మంచి పథకం P4 అనుకుంటున్నారు. P4ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు ఏ పథకం తెచ్చినా అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎగతాళి చేస్తూనే ఉంటారు. అప్పుడు జనం ముందు ఇచ్చినప్పుడు అంతే అన్నారు. అదేవిధంగా ఈరోజు P4 అంటే తెలివిని వేరే వాళ్ళకి పంచమంటున్నారు. నీకు ఒక మంచి ఆలోచన ఉంటే ఆదాయం తక్కువ ఉన్న కుటుంబాలకి ఆ ఆలోచన షేర్ చేస్తే వారి ఆదాయం పెరుగుతుందనేటువంటి భావనలో P4 తీసుకొచ్చారు. ఆర్థికంగా స్థిరపడినటువంటి వాడు లేనివాడికి సహాయం చేయడమే ఈరోజు P4. ప్రతి ఒక్కరూ లేనివాడికి సహాయం చేస్తూనే ఉంటారు. అదే P4 ఈరోజు. ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక చారిటీ మనస్తత్వం తీసుకురావాలనేటువంటి చంద్రబాబు గారి యొక్క కోరిక, ఒక మంచి ఆలోచన ప్రజలకు తీసుకొస్తే అది పేదలకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన. అందుకని ఈ ఒంటిమిట్ట ఎన్నిక ఇన్నెందుకు చెప్పానంటే ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఒంటిమిట్ట ఎన్నిక తప్పకుండా ప్రజలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఎవరు చెబితే వారికి ఓటు వేసేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. పులివెందుల ఒంటిమిట్ట గెలిచేటువంటి దానికి సునాయాసంగా గెలుస్తుందనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి సర్వేలు, ఈరోజు ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ కోడూరి శివశంకర్ రావుకు ఇటీవల అనారోగ్యం వచ్చింది. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వారింటికి వెళ్లి వారిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. ఆరోగ్య విధానాలను అడిగి తెలుసుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన చెన్నుపాటి శ్రీనివాసరావు కుమారుని సత్యనారాయణ స్వామి వ్రతకల్ప కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యం, జవ్వాజీ మదన్, నల్లమూతి హరిబాబు మరియు మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు పట్టణంలోని రాజేంద్ర నగర్ కి చెందిన పావులూరి మారుతి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామం వద్ద ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్న కారు గణపవరం కొత్త బైపాస్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారు రెగ్యులర్ చెకప్ కోసం గుంటూరులోని ఒక ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ఎడ్లపాడు జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడిపిన వారిని క్షుణ్ణంగా పరిశీలించి వారిపై కేసులు నమోదు చేశారు. ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ బృందం ఈ వాహనాలు తనిఖీ చేసింది. మద్యం సేవించి వాహనం నడిపితే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎస్ఐ శివరామకృష్ణ వాహనదారులకు సూచించారు. రెవెన్యూ ఉద్యోగులైన సర్వేయర్ వీఆర్ఓలపై దాడి చేసిన చల్లా శ్రీనివాసరావు వారి 2 కుమారులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని అర్బన్ సీఐ రమేష్ తెలిపారు. శనివారం సీఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట డిప్యూటీ తహసీల్దార్ ఆదేశాల మేరకు 803, 807 సర్వే నెంబర్లో ప్రస్తుత పరిస్థితుల స్థితిగతులు తెలుసుకోవడానికి అధికారులు వెళ్లారన్నారు. విధులలో ఉన్న వారిపై అసభ్య పదజాలంతో దూషించి దాడి చేశారన్నారు. ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదైందని తెలిపారు. చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచామని సీఐ తెలిపారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించిందని చెప్పారు. 2 days బిఫోర్ తేదీ 6/8/2025 తేదీన సాయంత్రం 4:30 గంటల సమయంలో పసుమర్రు గ్రామ విఆర్ఓ, పసుమర్రు గ్రామ సర్వే మరియు విఆర్ఏ వీరు 3 కూడా మన చిలకలూరుపేట డిటి గారి యొక్క మౌఖిక ఆదేశాల ప్రకారం 1984-85లో గవర్నమెంట్ వారు ఎక్వైర్ చేసి తిరిగి ల్యాండ్లెస్ పూర్కి హౌస్ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఇచ్చిన భూముల యొక్క ప్రజెంట్ స్టేటస్ని వెరిఫై చేసే నిమిత్తం గుండాయి తోటకి సర్వే నెంబర్ 803, 807 సర్వే నెంబర్లోకి వెరిఫై చేయడానికి వెళ్ళారు. వారి యొక్క పై అధికారుల ఉత్తర్వుల మేరకు ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ది ల్యాండ్ అని వెరిఫై చేసే క్రమంలో అక్కడ ఆ ప్లేసెస్లో ఇల్లు కట్టడం జరిగింది. ఇల్లు నిజంగా అప్పుడు ఎవరికైతే పట్టా ఇచ్చారో వారే కట్టారా లేకపోతే వేరే వాళ్ళు కట్టారా, ఇటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా పరిశీలించే క్రమంలో హౌసెస్ యొక్క ఫొటోస్ కూడా వెళ్ళి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చల్లా శ్రీను అనే వ్యక్తి యొక్క ఇంటి దగ్గరికి వచ్చి కూడా ఫోటోలు తీసుకునే క్రమంలో చల్లా శ్రీను వాళ్ళ 2 కుమారులు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో గొడవ పెట్టుకోవడం, వీళ్ళ యొక్క ఐడెంటిటీని చెప్పిన తర్వాత కూడా వీరి పట్ల దురుసుగా ప్రవర్తించడం, బూతులు మాట్లాడటం, అదేవిధంగా సర్వేయర్ గారిని చేతులతో కొట్టి చొక్కా బనియన్ కూడా చంపడం జరిగింది. విఆర్ఓ గారి మీద కూడా నెట్టేసి దాడి చేయడం జరిగింది. దీని పట్ల ఆల్రెడీ వారి 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ. చిలకలూరిపేట పట్టణంలోని నన్నపునేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు పావులూరి మారుతి కుమార్తె వివాహం జరిగింది. ఈ వేడుకకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొని నూతన వధూవరులను కుసుమ గాయత్రి, జీవన్ సాయి కృష్ణలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది. పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో హాజరై వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొన్నారు. సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. స్వామివార్లను, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సూర్యాపేట పట్టణ వాస్తవ్యులు నర్రా కాళిదాసు మనుమరాలి వివాహం బొప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మండపం నందు జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ నూతన వధూవరులు వాగ్దేవి శశాంక్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట ఈ ఊరి సోంబాబు, నాగబైరు శ్రీనివాసరావు తదితరులున్నారు. నాదెండ్ల మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో గత కొద్ది కాలం క్రితం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు నాసం ఆదినారాయణ కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. కృష్ణా జిల్లా అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిస్టర్ ఎం వెంకటేశ్వరరావు ఈ ఆర్థిక సహాయాన్ని ఆదినారాయణ భార్య రమణకు అందించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల సహకార సంఘ సీఈఓ చేకూరి ధనలక్ష్మి, రవీంద్రబాబు తదితరులున్నారు. వాసవి కన్యక పరమేశ్వరి ధర్మ సంఘం ఆధ్వర్యంలో నడపబడుతున్న గ్రంథాలయాన్ని శుక్రవారం పునఃప్రారంభిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు పసుమర్తి సూర్యప్రకాశ్రావు చెప్పారు. ఉదయం 7:40 పూజలు ప్రారంభమవుతాయని, 10 గంటలకు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తామన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ ఉంటుందన్నారు. గ్రంథాలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తవ్వ నాగమల్లేశ్వరరావు ఉన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం గ్రంథాలయము నూతనంగా ఆధునీకరణ చేసి ఈ శుభముహూర్తం అనగా 11/8/25 సోమవారం ఉదయం 7:40 పూజా కార్యక్రమం జరుగును. తదుపరి 10 గంటలకి మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులైన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిచే వారి అమృత హస్తాల ద్వారా ఈ యొక్క గ్రంథాలయాన్ని ప్రారంభం చేస్తున్నాము. కనుక పురప్రముఖులందరికీ కూడా కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం సభ్యులకి అందరికీ తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. రాయుడు హాస్పిటల్ అధినేత గత 4 దశాబ్దాలుగా నేత్ర వైద్యునిగా విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ నల్లమొత్తు ప్రసాదరావు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పట్టణంలోని సుబ్బయ్య తోటలోని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట డాక్టర్ కొల్లా అమర్, నాయుడు రమేష్ తదితరులున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసు నాయన మఠం వద్ద శనివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు పాల్గొని భజనలు, కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు తూర్పు గోదావరి జిల్లా పమిడి గ్రామంలోకి చెందిన రమణాశ్రమ పీఠం రమణ మహర్షి పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి కటారి దాసు నాయన్తో పాటు పలువురు పెద్దలున్నారు. ఇలా రకరకాల అభిప్రాయాలతో భగవంతుని ముక్కలుగా చేసి రకరకాల రూపాలు చేసి ఈ స్వామి చెయ్యి కిందకి పెట్టాడండి, ఆ స్వామి అప్పలాయకుంట్లో స్వామి పైకి పెట్టాడండి, ఇంకో స్వామి కాలు మీద కాలు వేసుకోండి, ఇంకో స్వామి బోర్లగా పడుకున్నాడు, ఇంకో స్వామి వెనకలా పడుకున్నాడు, ఈ స్వామి ఒక ప్రక్కగా పడుకున్నాడు, ఇంకొక అన్నిటికీ మార్పులే. విగ్రహాల తయారీలో మనం చేసుకున్న మార్పులన్నింటికి కూడా వేరు వేరు గుణాలు, వేరు వేరు కారణాలు, వేరు వేరు ప్రయోజనాలు, వేరు వేరు శక్తులు, వేరు వేరు మహిమలు, ఇన్ని రకాలుగా అస్తవ్యస్తమైపోయి కన్ఫ్యూజన్ గా మారిపోయినప్పుడు శివరామయోగ దీక్షితులు ఉన్నది ఒకటే, వేరు వేరు అభిప్రాయం. పట్టణంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ నల్లబొత్తు ప్రసాద్ శుక్రవారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. వారి ఇంటి వద్ద ఉంచిన పార్థివ దేహాన్ని శనివారం పలువురు పట్టణ వాసులు, ఐఎంఏ సభ్యులు సందర్శించి నివాళులర్పించారు. రాయుడు కంటి ఆసుపత్రి స్థాపించి ప్రసాదరావు చేసిన సేవలను కొనియాడారు.
రావు గారు 40 సంవత్సరాలుగా నాకు బాగా మంచి స్నేహంగా ఉన్నారు. మా ఇంటికి దగ్గరలోనే ఆయన హాస్పిటల్ ఉండేది. వాళ్ళ పిల్లల చదువులు వాటికి సంబంధించి మరి నా సలహాతోని ఆయన వాళ్ళంతా ఎంసెట్ కోచింగ్లో పెట్టారు. వాళ్ళు ముగ్గురు డాక్టర్లు అయ్యారు. మంచి డాక్టర్గా, కంటి వైద్య నిపుణులుగా వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అయితే దురదృష్టం ఆయన మరణం. మరి కొంతకాలం నుంచి ప్రజలకు ఎంతో సేవ చేసేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. సాధురావు గారు, మేము అందరం కలిసి ఒకేసారి ప్రాక్టీస్ పెట్టాము. గత 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు బట్టి కూడా మేము అందరం చాలా అనుబంధంగా ఉండేవాళ్ళం. ఏ రోజు కూడా ఆయన వివాదాస్పదుడు కాదు. చాలా నీతి నియమాలు క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేశారు. అటువంటి వ్యక్తి మళ్ళా ప్రాక్టీస్ చేయడం అనేది బహుశా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం అటువంటి వాళ్ళని. అటువంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోవడం అనేది ఇక్కడ ఉన్న ప్రజలు, తోటి డాక్టర్లు అందరూ కూడా చాలా కోల్పోయినట్లే. అటువంటి వ్యక్తి మళ్ళా దొరకడం అనేది చాలా కష్టం. ఈ సందర్భంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఎడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామ వాస్తవులు చెన్నుపాటి సురేష్ బాబు గత నెల 30న స్వర్గస్థులయ్యారు. వారి పెద్ద కర్మ చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురంలోని వారి స్వగృహం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్న వయసులోనే బిడ్డను కోల్పోవడం చాలా బాధాకరమని, కానీ ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో భర్తలను కోల్పోయిన అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ముళ్లతోటి కలిసి రాఖీ పండుగ కార్యక్రమంలో చిలకలూరిపేట పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్, యువ నాయకులు మండల లేని చరణ్ తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా రమేష్ మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పట్టణంలో అక్క చెల్లెమ్మతోటి రాఖీ పండుగను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ మునీర్ హాసన్, మండల అధ్యక్షులు పఠాన్ ఖాదర్ బాషా తదితరులున్నారు. ఆడపడుచులు, నా అక్కా చెల్లెములందరికీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ వీర మహిళలకి, నా అక్కా చెల్లెములందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరి మధ్య ఈరోజు రాఖీ పండుగ నిర్వహించుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే భర్తను కోల్పోయినటువంటి నా అక్క చెల్లెమ్మలకి తోడుగా వారికి అండదండలుగా ఉండే కార్యక్రమంలో భాగంగా 1000 మందికి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని చిలకలూరిపేట నియోజకవర్గంలో 5 వార్డుల్లో 100 మందికి పైగా భర్తను కోల్పోయినటువంటి మా అక్క చెల్లెమ్మలతో వాటి ఈరోజు రాఖీ పండుగను ఈరోజు నిర్వహించడం జరిగింది. వారికి మా వంతు సహాయ సహకారాలుగా చిన్న కానుకలు ఇచ్చుకొని ఈరోజు వీరందరి మధ్య ప్రేమానురాగాలతో ఈరోజు మేము గడపడం కూడా జరిగింది. ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామ వాస్తవులు ఉత్తమ రైతు సొంటినేని చెంచయ్య గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ వెంట ఆలోకం లక్ష్మీనారాయణ, ఆలోకం శ్రీను, మండెపూడి శ్రీనివాసరావు, సొంటినేని శివప్రసాద్, సొంటినేని శ్రీను ఉన్నారు.
ఓవైపు దేశ ప్రజలు రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం చిలకలూరిపేట పట్టణ వీధుల్లో ఈ దృశ్యం కట్టపడింది. అదే సమయంలో రకరకాల బొమ్మలను భగభగ మండే ఎండల్లో వీధుల వెంట తిరుగుతూ అమ్ముకుంటున్న బాలలు మరియు యువకులు వయసు 10 నుండి 20 సంవత్సరాల లోపు వారు తారసపడ్డారని లోక్ సత్తా నాయకులు మాదాసు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. వీరు రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చినట్లుగా చెప్పారు. ఇటువంటి వారి జీవితాలను మార్చడానికి మన ప్రజాప్రతినిధులు నిరంతరం చట్టాలను రూపకల్పన చేస్తున్నామని అంటున్నారు. ఓవైపు నిర్బంధ విద్యా హక్కు చట్టం అని ఢంకా బజాయిస్తూనే ఉన్నారన్నారు. మరోవైపు దేశంలో ఎందరో వారి బాల్యాన్ని రోడ్ల వెంట బక్కపలచని శరీరంతో తీరని ఆకలితో వెల్లదీస్తున్నారు. రక్షాబంధన్ పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాఖీలు కట్టించుకుంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళ జీవితాలకు నిజమైన రక్షాబంధన్ ఏనాడు చట్టాల రూపకల్పనే కాదు, వాటిని ఆచరణలో పెట్టి ఇటువంటి వారి జీవితాల్లో వెలుగును నింపేది ఎన్నడో అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.